ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ 1,60,000 మంది భారతదేశం నుంచి వాళ్ళ పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగింది. అంటే ఎందుకు వదులుకున్నారు పౌరసత్వాన్ని? ఇందులో చూసే ముందు అసలు పౌరసత్వం గురించి ముందు మనం మాట్లాడుకుంటే తర్వాత మిగిలిన చూడొచ్చు. సో ఇది న్యూస్లో ఎందుకుండి, పౌరసత్వం అంటే ఏంటి, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అధికారులు లేదా ప్రొవిజన్స్ ఏవైనా ఉంటే అవి, అసలు పౌరసత్వం వదులుకోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఈ ఎన్ని రకాలుగా పౌరసత్వాన్ని వదులుకోవచ్చు, క్వశ్చన్ ఆఫ్ ద డే. ముందుగా పౌరసత్వం అనేటటువంటిది మన దేశంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11లో ఇవ్వబడింది. ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11. పౌరసత్వానికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో రాయలేదు. భారత రాజ్యాంగంలో చాలా తెలివిగా ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చేశారంటే, రాజ్యాంగం ఇవ్వడానికి కావాల్సినటువంటి నిర్మాణాన్ని చెప్పి రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని సున్నితమైనటువంటి అంశాలు పార్లమెంట్కే వదిలిపెట్టినాడు ఆయన. ఆ కోవలో 1955లో భారత పౌరసత్వ చట్టం అనేటటువంటి పేరిట ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో మనం ఆ చట్టాన్ని తీసుకొచ్చినాం. ఈ చట్టం ద్వారా ఎవరికి పౌరసత్వం ఇవ్వాలా, ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎవరికి తీసేయాలా, ఎవరికి ఉంచవచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా పేర్కొనబడ్డాయి. సో ముందుగా ఇది న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, 2021వ సంవత్సరంలో దాదాపుగా 1,60,000 మంది భారతీయులు తమకున్నటువంటి పౌరసత్వాన్ని వదులుకున్నారు. పౌరసత్వాన్ని వదులుకున్నారంటే అదేం ఆధార్ కార్డు కాదు పోయిందని చెప్పి వదులుకోవడానికి. పౌరసత్వాన్ని వదులుకోవడం అంటే ఏంటి, ఈ దేశంలో నివసించకుండా వేరే దేశపు పౌరసత్వాన్ని కనుక మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వం క్యాన్సిల్ అవుతుంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక నిబంధన. సో దీనికి సంబంధించి మనం కొన్ని అంశాలను చూద్దాం బ్యాక్గ్రౌండ్లో, అప్పుడు మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూద్దాం ఒకసారి ఆ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే, మీరు ఇక్కడ చూస్తే పౌరసత్వం వదులుకున్నటువంటి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఏ దేశాలకు పోతున్నారు, ఎక్కువ ఏ దేశాలకు పోతారు, దాన్ని పెద్దగా చెప్పాల్సిందేం లేదు, అందరికీ తెలుసు. మన అందరికీ బాగా ఇష్టమైన దేశం ఏముంది, అమెరికా. సో అమెరికా అని అనకూడదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలా, అక్కడికి 78,000 మంది. దాని తర్వాత అమెరికా పక్కనే ఉంది, అంతే కదా, రైట్. బిర్యానీ దొరకకపోతే ఫ్రైడ్ రైస్. సో కెనడా, అలాగే ఆస్ట్రేలియా, తర్వాత యూకే, దాని తర్వాత ఇటలీ, దాని తర్వాత న్యూజిలాండ్, దాని తర్వాత జర్మనీ ఎక్కువగా మెకానికల్ ఇంజనీర్స్ పోతారు అనుకుంటా, రైట్. సో 2019లో 1,44,000 మంది తమ పౌరసత్వాన్ని వదులుకుంటే 2020లో పాపం 85,000 మంది వదులుకున్నారు. ఎందుకు అంటే కరోనా వచ్చింది కదా, వదులుకోవడానికి సిద్ధమే, వాళ్ళు రానీలేదు యాక్చువల్గా. ఎందుకంటే కరోనా టైంలో అడ్డుకట్టలు పెట్టినారు. 2021లో మళ్ళా 1,63,000కి పెరిగింది. సో ఇప్పుడు ఇది బ్రాడర్గా మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం. సో ఇది చూద్దాం అసలు ఎందుకు ఇది జరుగుతోంది అనేటటువంటిది. మనం వాట్ ఈజ్ సిటిజన్షిప్ ఇది చూసే ముందు జనరల్గా భారతదేశంలో రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ 5, ఆర్టికల్ 11 అంటే 5, 6, 7, 8, 9, 10, 11 ఈ ఆర్టికల్స్ ప్రకారం 2 రకాల వ్యక్తులకి పౌరసత్వం అనేటటువంటి దాని గురించి మాట్లాడింది భారత రాజ్యాంగం. ఒకటి సిటిజన్స్ పౌరులు, 2 ఏలియన్స్ అంటే మనం, రైట్. ఏలియన్స్ అంటే ఏంటి, మనుషులు కాని వాళ్ళు. సో అంటే మన దేశంలో అని కాదు, అసలు ఎక్కడా కూడా మనుషులు కాని వాళ్ళు అంటే మన దేశం కాని వాళ్ళందరూ ఏలియన్స్ అని కాదు దాని ఉద్దేశం. మనుషులు కాని వాళ్ళు ఏలియన్స్ అంటే మనం ఇది ఎందుకు తీసుకున్నామంటే, ఇట్లా కాకుండా సిటిజన్స్, నాన్ సిటిజన్స్ అని కూడా చెప్పుండొచ్చు. కానీ ఎందుకు సిటిజన్స్ అండ్ ఏలియన్స్ అని అన్నామంటే, భారతదేశం ఎప్పుడూ కూడా వేదకాలం నుంచి కూడా ఒక కాన్సెప్ట్ని బాగా బలంగా నమ్ముతుంది, వసుదైవ కుటుంబం అని. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళు మా వాళ్ళు. ఇది మన దేశంలో వేదకాలం నుంచి పుట్టినటువంటి ఒక నానుడి. సో దీన్ని గౌరవిస్తూ 1949లో మనకు వచ్చినటువంటి రాజ్యాంగం కూడా సిటిజన్స్ అంటే భారతదేశ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు భారతదేశ సిటిజన్స్ అవుతారు, మిగిలిన వాళ్ళు నాన్ సిటిజన్స్. ఇది కాకుండా ఏలియన్స్ అంతే. అంటే ఏలియన్స్ని కూడా వసుదైవ కుటుంబంలో కలపలా ప్రస్తుతానికి. సో అది ఒకటి. 2 సిటిజన్స్ ఆర్ ఫుల్ మెంబర్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్ అంటే భారత దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయి పౌరసత్వం కలిగిన వ్యక్తులుగా మనం ధృవీకరిస్తాం. ఇది ముఖ్యంగా పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. ముఖ్యంగా మనకి 7వ షెడ్యూల్ ప్రకారం 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. సో సిటిజన్షిప్ పౌరసత్వం అనేటటువంటిది పూర్తిగా యూనియన్ లిస్టుకి సంబంధించినటువంటి అంశం. అంటే దీనిపైన చట్టాలు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది? కేవలం పార్లమెంటుకి మాత్రమే ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు. 2, ద కాన్స్టిట్యూషన్ డజంట్ డిఫైన్ ద టర్మ్ సిటిజన్. అసలు పౌరుడు అంటే ఎవడు ఏమో నాకు మాత్రమే ఏం తెలుసు, కాన్స్టిట్యూషన్లో ఇవ్వలా పౌరుడు ఎవరు అన్నది. కానీ అదే మీకు చెప్పాను ఎందుకు ఇవ్వలేదంటే దానికి ఒక లాజిక్ ఉంది. అంటే అది అంబేద్కర్ గారికి తెలియక కాదు, మహానుభావుడికి. ఎందుకు ఇవ్వలేదంటే 1945 తర్వాత 47 తర్వాత యాక్చువల్గా 1947 తర్వాత వెంటనే రాజ్యాంగం రాయలేదు. మీకు గుర్తుందో లేదో, 1949 వచ్చేంత వరకు కూడా రాజ్యాంగం తాలూకా ప్రతులు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో మనకి పాకిస్తాన్కి మధ్య డిష్యూ అయిందిగా, యుద్ధం జరిగిందిగా. సో ఈ సమయంలో ఏమైంది, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ దేశానికి వెళ్ళిపోయినారు, ఆ దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చినారు, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడికి వచ్చినారు, ఇక్కడ ఉన్న వాళ్ళు బంగ్లాదేశ్ పోయినారు. సో ఇక్కడ ఎవడు భారత పౌరసత్వం కలిగిన వ్యక్తి అనే దాంట్లో కొంత ఇబ్బంది వచ్చింది. సో ఇప్పుడు ఏం చెప్పాం, ఆ గొడవ సద్దుమణుగుతుంది కాబట్టి 2-3 ఏళ్లలో సో ఎవరు భారత పౌరుడు అనేటటువంటి నిర్వచనాన్ని మీరే ఇచ్చుకోండి అని పార్లమెంట్కి అధికారాన్ని ఇచ్చేశాడు ఆయన. సో దానికి సంబంధించి 1955లో మనం చట్టం చేసాం. అర్థమైందా? సో అది విషయం. కాబట్టి కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ద టర్మ్ సిటిజన్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ కేటగిరీస్ హూ ఆర్ ఎంటైటిల్ టు సిటిజన్షిప్ ఆర్ గివెన్ ఇన్ ద పార్ట్ 2. ఇందాక చెప్పాను కదా, ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11. సో దీనికి అనుగుణంగానే మనం సిటిజన్షిప్ యాక్ట్ అనేటటువంటిది దాన్ని చేసాం 1955లో. దీని ప్రకారం 5 మార్గాల ద్వారా ఎవరైనా ఒక వ్యక్తి భారతదేశ పౌరసత్వాన్ని పొందొచ్చు. 1, నువ్వు ఈ దేశంలో పుట్టాలా, లేదా నీ పూర్వీకులు ఈ దేశంలో పుట్టుండాలా, దానివల్ల కూడా నీకు వస్తుంది. 3, రిజిస్ట్రేషన్ అండ్ న్యాచురలైజేషన్. ఇదేంటి, బయట దేశాల్లో ఉంటూ ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకొని తద్వారా పౌరసత్వాన్ని పొందేటటువంటి హక్కు. న్యాచురలైజేషన్లో మాదిరిగానే సోనియా గాంధీ గారికి పౌరసత్వం వచ్చింది. ఆమె ఇటలీకి చెందిన వ్యక్తి. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 12 ఏళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉండడం వల్ల ఆమెకు న్యాచురలైజేషన్లో భాగంగా పౌరసత్వం వచ్చింది. 2వది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఇప్పుడు సిక్కిం ఉంది. సిక్కిం మన దేశంలో భాగం కాదు 1947లో, ఎప్పుడో 1960లో 70లో ప్రాంతంలో వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను మన దేశంలో భూభాగంలో కలుపుకున్నాం. అలా కలుపుకుంటే కూడా ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, గోవా, డయ్యూడామన్ ఇవన్నీ ఇంతేగా, అలా కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి 5 మార్గాలు: బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఇవి 5 మార్గాలు. రీజన్స్ అయితే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పౌరసత్వం వదులుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటేంటి, మన దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే లివింగ్ కండిషన్స్, అంటే మన తాలూకా ఏమంటాము జీవన స్థాయి ప్రమాణాలు కొంతమందికి నచ్చవు. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో అక్షయ్ కుమార్ అని ఓ బాలీవుడ్ హీరో ఉన్నాడు, బాగా పైసలు ఉన్నాయి ఆయనకి. ఈయనకి భారతదేశ పౌరసత్వం లేదు, తెలుసా మీకు? అక్షయ్ కుమార్కి భారతదేశ పౌరసత్వం లేదు. కానీ ఈయనే భారతదేశం మీద ఒక పెద్ద సినిమా తీసాడు ఆ మధ్యకాలంలో. ఆమె హీరోయిన్ కూడా ఎవరు, కత్రినా కైఫ్ అనుకుంటా. భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఆయన కెనడా పౌరసత్వం ఉంది. ఎందుకు కెనడా పౌరసత్వం తీసుకున్నాడు? భారతదేశం నచ్చక కాదు. ఒకటి, భారతదేశంలో తనకున్నటువంటి డబ్బు ఇక్కడ కన్నా కెనడాలో పెడితే కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. 1. 2, కెనడాలో ఆయన ఆస్తులు కొనుక్కున్నాడు. కెనడా పౌరసత్వం అతనికి ఈజీగా వస్తుంది. మన దేశంలో ఒకటి ఏంటంటే, వేరే దేశం పౌరసత్వం కనుక తీసుకుంటే మన దేశంలో పౌరసత్వం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అంటే మన దేశంలో మల్టిపుల్ సిటిజన్షిప్ అనేది లేదు. డ్యూయల్ సిటిజన్షిప్ వేరు, మల్టిపుల్ సిటిజన్షిప్ వేరు. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి, ఒకే దేశంలో 2 పౌరసత్వాలు ఉంటాయి. అమెరికా పోయినారనుకోండి మీరు, అమెరికా దేశ పౌరసత్వం ఒకటి, మీరు టెక్సాస్ ప్రాంతంలో ఉంటే టెక్సాస్ రాష్ట్రం ఇచ్చేటటువంటి పౌరసత్వం ఒకటి. అంటే మీరు టెక్సాస్లో ఉంటే టెక్సాస్ పౌరసత్వం, కాలిఫోర్నియాలో ఉంటే కాలిఫోర్నియా పౌరసత్వం, ఒహాయోలో ఉంటే ఒహాయో పౌరసత్వం, చికాగోలో ఉంటే చికాగో పౌరసత్వం, అలా ఉంటుంది. మన దేశంలో తెలంగాణ పౌరసత్వం, ఆంధ్ర పౌరసత్వం ఇలా ఉన్నాయా? లేవు కదా. భారతదేశం మొత్తానికి ఒకటే పాస్పోర్ట్, అక్కడ 2 ఉంటాయి. దీన్ని డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. మల్టిపుల్ సిటిజన్షిప్ అంటే ఏంటి, భారతదేశ పౌరసత్వం ప్లస్ అమెరికా పౌరసత్వం ప్లస్ కెనడా పౌరసత్వం ప్లస్ ఇట్లా. ఇది మన దేశంలో లేదు. అంటే మన దేశంలో ఉంటే భారతదేశ పౌరసత్వం అన్నా ఉండాలా, లేదా వేరే తీసుకో, ఇది పోతుంది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? సో ఆయన ఎప్పుడైతే కెనడా పౌరసత్వం తీసుకున్నాడో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది, ఆయన వదులుకోవాలా. సో అతని పర్సనల్ రీజన్స్. ఇది ఎందుకు తీసుకుంటారంటే జాబ్ కోసమా? కాదు. కానీ అక్షయ్ కుమార్ ఎందుకు తీసుకొని ఉండొచ్చు?
లివింగ్ కండిషన్స్. ఇక్కడికి ఉన్నటువంటి సౌకర్యాల కన్నా కెనడా అమెరికాలో ఉన్నటువంటి సౌకర్యాలు కొంచెం ఎక్కువగా ఉంటాయిగా. అలాగే కొంతమంది ఇక్కడ నుంచి అమెరికా పోతూ ఉంటారు. మన అమీర్పేట నుంచే కదా అందరూ అమెరికా పోయేది. అమెరికా పోయే వాళ్ళు కూడా ఎందుకు వెళ్తారు? బెటర్ జాబ్స్ కోసం పోతారు. ఒకటి. రెండు, క్లైమేట్ చేంజ్. కొంతమంది వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కూడా కొన్ని చోట్ల బాగా వేడిగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి బాగా చల్లగా ఉన్న ప్రాంతాలకు పోతూ ఉంటారు. సో అదొకటి. అన్ఫేవరబుల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ అట్ హోమ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడుతుంటే కూడా దేశాలు వదిలిపోతారు. ఉదాహరణకి ఇరాక్ అని ఒక దేశం ఉంది, అక్కడ ISIS అని ఒకటి ఉంది. అక్కడ ఎవడు సాధారణంగా ఉండాలని అనుకుంటే ఉండలేడు అసలు. అలాగే ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ ఫ్లైట్ ఎక్కేసి కూడా కొంతమంది కింద పడ్డారు, న్యూస్లో వచ్చింది ఆ మధ్య. ఇప్పటికీ మీరు చూడండి, ఎప్పుడైనా శనివారం రాత్రి లేదా ఆదివారం సాయంత్రం మీకు వీలైతే హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్న పిల్లలు వస్తారు అక్కడికి. నేను 2-3 సార్లు మాట్లాడాను, ఎలా ఉంది మీకు ఇక్కడ అని అడిగాను. ఇట్స్ లుక్స్ లైక్ హెవెన్ అన్నాడు ఆయన. ఏది? హుస్సేన్ సాగర్, గబ్బు కొట్టే హుస్సేన్ సాగర్ని. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే చాలా బెటర్. ఇక్కడ మనకి కావాల్సినంత బిర్యానీ, కావాల్సినంత ఫుడ్, కావాల్సిన సినిమాలు, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. కానీ ఆఫ్ఘనిస్తాన్లో రోజు దీపావళే కదా, ఎటు నుంచి బుల్లెట్ వస్తుందో తెలీదు, ఇంటర్నెట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఒక భద్రత ఉండదు, పోలీస్ స్టేషన్ అట్లాంటివి ఏమి ఉండవు. సో వీటి కోసం కూడా కొంతమంది మారుతూ ఉంటారు. ఒకటి. అలాగే 2020 గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ అనే ఒక రిపోర్ట్ ప్రకారం హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బాగా డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి దేశాలలో క్రైమ్ రేట్స్ పెరిగిపోవడం వల్ల, రైట్, క్రైమ్ రేట్స్ అంటే ఏవైనా కావచ్చు, దొంగతనాలు, అత్యాచారాలు, ఇంకా ఏవైనా కావచ్చు, ఇవన్నీ పెరిగిపోవడం వల్ల వాళ్ళ దేశాలలో వ్యాపార అవకాశాలు లేకపోవడం వల్ల వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎందుకు వెళ్తారు? జనరల్గా డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు సరదాగా వెళ్ళొస్తుంటారు. అంటే ఇప్పుడు మీకు బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, కాఫీ తాగడానికేమో సింగపూరు, టిఫిన్ తినడానికి న్యూయార్కు, ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఆస్ట్రేలియా, సాయంత్రం నిద్రపోవడానికి కెన్యా పోయి రావచ్చు. ఏముంది అందులో డబ్బులు ఉంటే? సో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు పోగలడా? పోలేడు. కానీ సంపన్నులు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ముఖేష్ అంబానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అదాని ఎక్కడికైనా పోవచ్చు, విజయ్ మాల్యా ఎక్కడైనా ఉంటాడు ఆయన, అట్లా. సో సంపన్నులు ఎప్పుడూ కూడా మంచి మంచి ప్రదేశాలను ఎన్నుకుంటూ ఉంటారు. మనకి చూడండి, మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి ఎప్పుడన్నా ఖాళీ దొరికితే ఆస్ట్రేలియా, నార్వే పోతుంటాడు. మనకు ఖాళీ దొరికితే ఏం చేస్తాం? అశోక్ నగర్ టు హుస్సేన్ సాగర్, హుస్సేన్ సాగర్ టు అశోక్ నగర్, అశోక్ నగర్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు అశోక్ నగర్. ఇంతే. ఇది ఎందుకంటే మన స్థాయి అక్కడే ఉన్నాం, ఇంకా ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు. ఎదగాలని కోరుకుంటున్నాను జనరల్గా. సో ఇది జరిగేది. అలాగే రీజన్స్ ఫర్ రెనౌన్సియేషన్, ఇంకా సేఫ్టీ ఆఫ్ ఉమెన్. కొంతమంది చూడండి, బాగా సంపన్నులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆడవాళ్ళు పిల్లల తాలూకా భద్రత కోసం కూడా కొన్ని ప్రదేశాలు ఖాళీ చేసిపోతారు. ఉదాహరణకి ఈరోజు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది ఇదే, ఇరాన్లో, సిరియాలో, అలాగే మీకు ఉన్నటువంటి లెబనాన్, జోర్డన్, ఇంకా జోర్డన్ లెబనాన్ పర్వాలేదు, ఈ మొన్న ఉన్నటువంటి ఇంకోటి ఏదో ఉంది లిబియా, గడాఫీని చంపేసిన తర్వాత, ఇవన్నీ అవే కదా. సో అవి కూడా జరుగుతున్నాయి. అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, అంటే క్లైమేట్, పొల్యూషన్, వీటి వల్ల మారుతారు. ఫినాన్షియల్ కన్సర్న్స్, అంటే మంచి హెల్త్ కేర్ కోసం కానీ, కొన్ని చోట్ల బాగా పన్నులు ఎక్కువ వేస్తున్నారు అన్నదాని కోసం కానీ, లేదా కొన్నిసార్లు ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. మీరు అందరూ బాగా చూసుంటే ఏదో విశ్వరూపం అనే ఒక సినిమా వచ్చింది, అందులో ఆ విలన్ కొడుకుని, ఇంకొక కొడుకుని, వాళ్ళ భార్యని ఈయన హీరో ఏం చేస్తాడు? అమెరికా పంపిస్తాడా? ఇవే అవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అలాగే ఇండియాలో యంగర్ జనరేషన్ అంతా కూడా అబ్రాడ్లో ఉండిపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? ఏమీ ఉండదు చేయడానికి, ఇళ్లలో కూర్చొని ఇంటర్నెట్ చూడడమే. సమ్ ఆర్ ఫ్లీయింగ్ లా ఆర్ ఫియర్ లీగల్ యాక్షన్. ఇందులోకి ఎవరు వస్తారు? విజయ్ మాల్యా కదా, ప్లే బాయ్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఫ్లీయింగ్ లా ఆర్ ఫియర్ లీగల్, నీరవ్ మోడీ, వీళ్ళందరూ అందులోకి, ఆ కోవలోకి వచ్చేది. జాబ్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, మన ఇళ్ళలో కూడా చాలామంది వెళ్తారు కదా, ఏమైనా ఉద్యోగ అవకాశాల కోసం, చదువులు, ఎంఎస్ఎల్ కోసం కూడా వేరే దేశాలు వెళ్ళేటటువంటి వ్యక్తులు. ఇండియా డజంట్ ప్రొవైడ్ డ్యూయల్ సిటిజన్షిప్, ఇది మేజర్ రీజన్ యాక్చువల్గా. మన దేశంలోంచి వేరే దేశానికి వెళ్ళి పౌరసత్వం తీసుకుంటే మన పౌరసత్వం ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. దీనివల్ల కూడా దేశంలో పౌరసత్వం వదులుకున్నటువంటి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. సో అదొక విషయం. అలాగే కంట్రీస్ వేర్ ఇండియన్స్ హ్యావ్ మైగ్రేట్ ఫర్ లాంగ్ వుడ్ బి ఆటోమేటిక్ చాయిసెస్. జనరల్గా అమెరికా ఎందుకు పోతారంటే, ఆల్రెడీ గత 30-40 ఏళ్ళుగా అమెరికా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఎక్కడ పోతారు? అమెరికాయే పోతారు జనరల్గా. అందుకే మీరు చూడండి, అమెరికా కాకపోతే కెనడా పోతారు. కెనడాలో అవకాశాలు తక్కువ, కానీ మనకి 1920 నుంచి కెనడాతో సత్సంబంధాలు ఉన్నాయి. గదర్ మూమెంట్ అవన్నీ కెనడాలో జరిగినాయి మనకి, కాబట్టి అక్కడికే వెళ్తారు జనరల్గా అట్లా. అలాగే వేస్ టు రెనౌన్సియేట్ సిటిజన్షిప్, అంటే ఎలా మీరు సిటిజన్షిప్ని, పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. వాలంటరీ
మీరు వాలంటరీగా వదులుకోవచ్చు, వేరే దేశ పౌరసత్వం తీసుకోవచ్చు, మీకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మీ మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తులు, వాళ్ళ పౌరసత్వం కూడా క్యాన్సిల్ అవుతుంది. కానీ వాళ్ళకు వన్స్ 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళు మళ్ళీ పౌరసత్వం తీసుకోవచ్చు ఆటోమేటిక్గా. హవెవర్ వెన్ సచ్ ఎ చైల్డ్, ఇందాక చెప్పిందే. అలాగే బై టెర్మినేషన్, ప్రభుత్వం కూడా దాన్ని టెర్మినేట్ చేయొచ్చు. ఎట్లా? మీరు వేరే దేశపు పౌరసత్వం తీసుకుంటే ప్రభుత్వం ఆటోమేటిక్గా మీ సింగిల్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. సో దిస్ ప్రొవిజన్ డస్ నాట్ అప్లై వెన్ ఇండియా ఈజ్ ఇన్ ఏ వార్. యుద్ధం జరిగేటప్పుడు మాత్రం అది వర్తించదు. 3, డిప్రవేషన్ బై గవర్నమెంట్. అంటే ఎవరైనా కనుక భారతదేశ పౌరసత్వం తీసుకుంటే ఆ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని కించపరిచిన, లేదా సిటిజన్షిప్ని దొంగ మార్గాల ద్వారా తీసుకున్నా, లేదా అన్లాఫుల్ ట్రేడెడ్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ ఎనిమీ, అంటే శత్రువులతో యుద్ధం సమయంలో మనకున్నటువంటి ఏదైనా సమాచారాన్ని అందించినా, లేదా 5 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ లేదా న్యాచురలైజేషన్లో భాగంగా పౌరసత్వం తెచ్చుకొని 2 సంవత్సరాలు జైల్లో కనుక ఉంటే, దేశంలో కావచ్చు బయట కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం క్యాన్సిల్ చేయొచ్చు. సో సిటిజన్ హ్యాస్ బిన్ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ 7 years. కంటిన్యూస్గా మీరు భారతదేశం వెలుపల, బయట 7 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న మీ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సిటిజన్షిప్ యాక్ట్ 2019లో అమెండ్మెంట్ వచ్చింది యాక్చువల్గా. దీని ప్రకారం లా టు ఫాస్ట్ ట్రాక్ సిటిజన్షిప్ ఫర్ రిలీజియస్ మైనారిటీస్. అంటే రిలీజియస్ మైనారిటీస్ అంటే ఏంటి? అంటే మనకి కొంతమంది మతపరంగా తక్కువ సంఖ్యతో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళకి సిటిజన్షిప్ కోసం మనం ఒక 2019లో అమెండ్మెంట్ తెచ్చినాం. ఆ అమెండ్మెంట్ ప్రకారం రిలీజియస్ మైనారిటీస్కి త్వరగా పౌరసత్వం ఇచ్చేటటువంటి అధికారం ఉంది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే హిందువులకి, సిక్కులకి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకి, సిక్కులకి మాత్రమే. ఇందులో ఏది కరెక్ట్ కమెంట్లో పెట్టండి, ఆన్సర్ రేపు చూసుకోండి. This video is brought to you by AKSIAS.